కొంతమంది బ్రష్ చేసిన వెంటనే టూత్ బ్రష్ క్యాప్లో స్టోర్ చేస్తారు. ఈ టూత్ బ్రష్ క్యాప్ వాడేవాళ్ళు డైరెక్ట్గా బ్యాక్టీరియాని నోట్లో పెంచుతున్నట్లే. ఎందుకంటే నేను చెప్తా వినండి. టూత్ బ్రష్ క్యాప్ అంటే పైన ఇమేజ్లో చూపించినట్టు ఒక ప్లాస్టిక్ కేస్. బ్రష్ చేశాక ఇందులో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి బ్రష్ చేస్తారు. ఇది యూజువల్గా జరిగే ప్రొసీజర్. ఇలా చేయడంలో వాళ్ళు ఏమనుకుంటారంటే డస్ట్ బ్రష్ పైన పడకుండా ఉంటుంది కదా, ఒకవేళ పొరపాటున బ్రష్ కింద పడిపోయినా బ్రష్ యొక్క బ్రిజిల్స్ నేలకు తాకవు కదా, కాబట్టి ఇది చాలా సేఫ్ అని వాళ్ళు అనుకుంటారు. అయితే ఈ ప్లాస్టిక్ కేసులో బ్రష్ని పెట్టడం వల్ల బ్రిజిల్స్కి ఉన్న మాయిశ్చర్ అలాగే ఉండి అది డ్రై అవ్వకుండా ఉండడం వల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశం చాలా ఎక్కువ. అందులో ఉన్నది క్లోజ్డ్ స్పేస్ కాబట్టి వెంటిలేషన్ ఉండదు, కాబట్టి బ్యాక్టీరియా గ్రోత్కి ఇంకా హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇలాంటి ప్రొటెక్టివ్ కేస్ వాడాలి అనుకుంటే ఫస్ట్ బ్రష్ని డ్రై చేయండి. డ్రై చేసిన తర్వాతే మళ్ళీ కేసులో పెట్టండి. అండ్ ఆ కేస్ కూడా డ్రైగా ఉండాలి. అసలు అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ ప్రొటెక్టివ్ కేస్ని ఓన్లీ ట్రావెలింగ్లో మాత్రమే వాడితే సరిపోతుంది. కొన్ని టూత్ బ్రష్ క్యాప్స్ హోల్స్తో వస్తాయి. ఇలా హోల్స్ ఉన్న టూత్ బ్రష్ క్యాప్స్ కొంచెం బెటర్, వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి. అయినా కూడా ఇంట్లో ఉన్నప్పుడు ప్రొటెక్టివ్ కేస్ వాడకుండా ఉండడమే మంచిది. జస్ట్ ట్రావెల్ పర్పస్కి మాత్రమే ఈ కేస్ని వాడండి. సో ఇలా టూత్ బ్రష్ క్యాప్ వాడుతున్న వాళ్ళందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.